వారికి వచ్చే జీతాలు ఇతర ఆదాయాలు సమాజ సేవ కోసం మిషనరీకే ఇచ్చేస్తారు. అంటే వారికంటూ వ్యక్తిగత ఆదాయం ఉండదు. ఒకవేళ నన్ వంటి వారు ప్రమాదాల్లో చనిపోయినా వారికి దక్కే నష్టపరిహారం కూడా మిషనరీలకే వస్తుంది అని, ఆ మిషనరీలు ఎప్పటికప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు అని, అందువల్ల వారు ప్రభుత్వం నుంచి పొందుతున్న జీతాలపై ట్యాక్స్ వేయడం సరికాదు అని మిషనరీల తరపున లాయర్లు వాదించారు. లాయర్ల ఈ వాదన తిరస్కరించి ఇన్కమ్ ట్యాక్స్ ఆదేశాలు సరైనవి అని, జీతాలపై ట్యాక్స్ కట్టాల్సిందే అని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది. మిషనరీలు తరపున ఒరిస్సా మాజీ చీఫ్ జస్టిస్ మరియు ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ లాయర్గా ఉన్న మురళీధర్ మరియు మరో లాయర్ అరవింద్ దాతార్ కేసు స్వీకరించారు. దాన్ని వాదిస్తున్నారు. వీరి వాదన ప్రకారం నన్స్ కి వచ్చే జీతాలు ఆ స్కూల్ నడుపుతున్న మిషనరీకి చెందుతుంది కాబట్టి దానిని మిషనరీల ఆదాయంగానే భావించాలి, నన్స్ వ్యక్తిగత జీతాలుగా భావించి ట్యాక్స్ వసూలు చేయకూడదు అని సుప్రీంకోర్టుకి చెప్పారు. అయితే 100కు పైగా కేరళ, తమిళనాడుకు చెందిన మిషనరీలు, క్రిస్టియన్ సంఘాలు వేసిన అన్ని అప్పీల్స్ కొట్టివేస్తూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ హెడ్గా గల సుప్రీంకోర్టు బెంచ్ మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. నన్స్ అన్నీ త్యజించాము అని బీదగా ఉంటామని ప్రమాణం చేసి ఉండొచ్చు, కానీ వారు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్నారు కాబట్టి వారి జీతాలపై ఇన్కమ్ ట్యాక్స్ వేయడం సమర్థనీయం. ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది అని తీర్పు చెప్పారు.